నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీకే చీఫ్ తలపతి విజయ్ గారికి కంగ్రాచ్యులేషన్స్. ఒక 2 సంవత్సరాల క్రితం పార్టీ స్టార్ట్ చేసి, ప్రజలకు దగ్గర కావాలనే ఉద్దేశ్యంతో ప్రజలలోకెళ్ళి మేనిఫెస్టో రిలీజ్ చేసి, ఎలక్షన్ క్యాంపెయిన్ చేసి, ఎంతో కష్టపడి తమిళనాడులో తన నియోజకవర్గంలో నిలబడే సీఎం క్యాండిడేట్‌గా దాదాపు ఒక 75 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న ఒక డీఎంకి అండ్ దాదాపు ఒక 40, 50 ఇయర్స్ నుంచి ఉన్న ఏఐడీఎంకే అపోనెంట్ పార్టీలను కూడా అణగదొక్కి ఒక భారీ మెజారిటీతో గెలవడం అనేది సంచలనం సృష్టించింది. మనం చాలా అరుదుగా చూస్తుంటాం. సినిమాల్లో నటించిన ఒక హీరో నిజ జీవితంలో కూడా పొలిటికల్‌లోకి వచ్చి సీఎంగా గాను, సీఎం అవ్వడం అనేది చాలా రేర్ కేసెస్. మనం చూస్తూనే ఉన్నాం. ఒక సీనియర్ ఎన్టీఆర్ కూడా సార్ కూడా చాలా కష్టపడ్డారు. సీనియర్ ఎన్టీఆర్ సినిమాలో నటిస్తున్నప్పుడు కష్టపడి సీఎం అయి కొన్ని రోజులు కూడా పరిపాలించడం జరిగింది. దాని వారసత్వంతో మన సీనియర్ హీరోస్ కూడా లైక్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు వీళ్ళందరూ కూడా ఇండివిజువల్‌గా ప్రజలకు దగ్గరై సొంతంగా పార్టీ పెట్టి కొంతమంది విఫలమయ్యారు. కొంతమందేమో మంచి పొజిషన్‌లో ఉన్నారు. తలపతి విజయ్ గారిని నమ్మి ఓటేసి తనిచ్చిన హామీలని గౌరవించి నెత్తిన పెట్టి చూచుకున్నారు. కింగ్ మేకర్ అవ్వాలనుకుంటే కింగ్ అయి కూర్చున్నాడు. ఎలక్షన్ టైంలో కూడా కొన్ని కాంట్రవర్సీలు మళ్ళీ త్రిష గారితో ఇట్లా సంబంధం ఉందని చెప్పేసి ఎంత కాంట్రవర్సీ వచ్చినా కూడా తన పర్సనల్ అని పక్కన పెట్టేసి ప్రజలందరూ కూడా తనను ఓటేసి గెలిపించి చూపించడం ఒక చెప్పు దెబ్బ అనమాట. ఎవరైతే విజయ్ గారిని ఒక యాంటీగా చూసి విమర్శలు చేసి ట్రోలింగ్ చేశారో వాళ్ళందరికీ ఒక చెప్పు దెబ్బ లాంటిది. ఆ ఎలక్షన్ ప్యాటర్న్ని చేంజ్ చేసేసాడు. ఆ డిఎంకే పార్టీ అనేది దాదాపు 75 సంవత్సరాల నుంచి రన్ అవుతుంది. కానీ అలాంటి పార్టీని కూడా ఓడించడం అనేది గగనం అండి. తమిళనాడు ప్రజలకైతే హ్యాట్స్ ఆఫ్. అందరూ ఒక యూనిటీగా ఫామ్ అయ్యి ఒక కొత్త గవర్నమెంట్‌ని ఫామ్ చేయాలి, కొత్త సీఎంని చూడాలన్న ఇంటెన్షన్‌తోని అందరూ కలిసికట్టుగా ఓటేసి గెలిపించారు. ఆ యూనిటీ మనకు లేదు తెలుగు ప్రజలకి. అది కూడా ఏ పార్టీతో కుమ్మక్కై ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోలేదు. వన్ అండ్ ఓన్లీ పార్టీలో నిలబడి ధైర్యంగా నిలబడి ఓటు రాబట్టుకొని ప్రజల మనసుని ఛేదించి మెప్పును పొంది గెలవడం జరిగింది. వన్ అండ్ ఓన్లీ రియల్ హీరో అని చెప్తాను నేను. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత విజయ్ తలపతి గారు నిరూపించారు. ఓన్లీ సినిమాలోనే హీరో కాదు, నిజ జీవితంలో కూడా హీరో అని నిరూపించారు. ఇంకొకటి విషయం ఏంటంటే టీవీకో పార్టీలో విఎస్ బాబు అని చెప్పేసి స్టాలిన్ ఓడించాడు. మన మాజీ సీఎం ఎంకే స్టాలిన్ గారిని ఓడించాడు. అది కూడా ఏంటంటే విఎస్ బాబు విజయ్ తలపతి యొక్క అంటే అదే పోలికలో ఒక మనిషిని తీసుకొచ్చి ఎలక్షన్ క్యాంపెయిన్ చేయించాడు. అక్కడ విజయ్ తలపతి లేడు. ఇంత బ్రాండ్ చూడండి అసలు. ఇంకా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. మీకు అందరికీ ఓకే అంటే ఆ వీడియోస్‌తోని కూడా వస్తాను. చూద్దాం. అంటే ప్రజలైతే విజయ్ తలపతి గారిని నమ్మి ఓటేసి గెలిపించడం జరిగింది. ఇప్పుడు తను ప్రామిస్ చేసిన హామీలని నెరవేరుస్తాడా లేదా? ప్రజల నుంచి ఏమైనా విమర్శలు తెచ్చుకుంటాడా? ఎనీవే మళ్ళీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్ సార్. మీ గవర్నెన్స్‌లో ప్రజలు హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్‌తో మీ ముందుకు వస్తాను.